వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంచిర్యాలలో కొనసాగుతున్న పరిస్థితి. అయితే దీనికి రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయని మేడం వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు. మహిళలను ఉద్దేశించి మహిళల సాధికారత గురించి, మహిళల హక్కుల గురించి ఎక్కువగా దీంట్లో చర్చ జరుగుతుంది. అయితే మనతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ మేడం ఉంది. ఒకసారి మేడంతో మాట్లాడుతున్నాం. అమ్మా, ఏంటమ్మా ఎట్లుంది పరిస్థితి, ఎట్లా చూడొచ్చు? అంటే ఇది 50 ఏళ్లుగా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే 50 ఏళ్ల చరిత్రకి మేమందరం ప్రత్యక్ష సాక్షులం. 80ల నుంచి అంటే ఒకవైపు మనకి మహిళా సంవత్సరాలు పెట్టారు, 75 మహిళా దశాబ్ది చేశారు, స్త్రీల కోసమే మేము అన్నీ చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటించాయి. అంత చేసి 85 నుంచి ఏదో మనకు కొంత జరగబోతుంది, స్త్రీలకు కొంత మేలు జరుగుతుందని ప్రతి అంశంలో స్త్రీలు నిలబడి పనిచేశారు. అది పని గంటలు కావచ్చు, పనిచేసే చోట లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కావచ్చు, కుటుంబ హింసకు వ్యతిరేకంగా కావచ్చు, తర్వాత పార్లమెంట్లో స్థానాల కోసం కావచ్చు, ఇట్లా రకరకాల అంశాల మీద స్త్రీల క్రియాశీలకమైనటువంటి ఉద్యమాలు చట్టాలు రావడానికి కారణమైనవి. అటువంటి చరిత్రను చూసినటువంటి వాళ్ళము ఈ రోజున చరిత్ర అంతా కూడా తుడిచిపెట్టబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ రోజున లైంగిక వేధింపులు అనేటువంటివి, పనిచేసే చోట లైంగిక వేధింపులు అనేది ఎవ్వరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అంత దేశానికి పథకాలు తెచ్చిపెట్టినటువంటి ప్రపంచ స్థాయిలో మన వస్తాదు మహిళలు, వాళ్ళ పట్ల లైంగిక వేధింపు ఉన్నదని అంటే వాళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ ప్రతినిధులు గనక వాళ్ళ మీద చర్య లేదు. అంటే దేశానికి స్త్రీల శక్తిని ఎట్లా వాడుకుంటాం, స్త్రీల శక్తిని ఎట్లా ప్రజెంట్ చేస్తాం బయట అని అనుకునే సందర్భంలో వాళ్ళకి కల్పించాల్సిన రక్షణ గురించి అసలు ఎవరు కూడా ఆలోచించట్లేదు. వాళ్ళంతటి వాళ్ళు విరమించుకునేటట్లు చేస్తున్నారు తప్పితే వాళ్ళ ఇదివరకు మేము చూసిన, అంటే మా ఉద్యమంలోనే మేము చూసినటువంటివి ఏమిటంటే ఒక పని మీద, ఒక అంశం మీద మనం ధర్నా కూర్చున్నా, సమ్మె కూర్చున్నా, ఓ శిబిరం పెట్టినా ఒక 10 రోజులకో 15 రోజులకో ప్రజాప్రతినిధులు రావడం, మీ కోరికలు మేము నెరవేరుస్తాం, మీ డిమాండ్తో చర్చిస్తామని హామీ ఇవ్వడం ఉండేది. ఆ తరువాత కాలంలో 90ల తర్వాత ముఖ్యంగా ఎవ్వరు రారిక ఎన్ని రోజులు శిబిరం పెట్టుకొని మనమే కూర్చోవాలి, మనమే ఏడవాలి, మనమే తుడుచుకోవాలి, అది పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఇంకా ఎవరు వినేవాళ్ళు లేరని ఊరుకోవాలి. అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ పరిస్థితులలో ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనేటువంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. తర్వాత రచయితలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, రాసే స్వేచ్ఛ లేదు, విమర్శకు లేదు. అంటే మనము గమనించాం 14 నుంచి కల్బుర్గి మొదలైనటువంటి వాళ్ళ హత్యలన్నీ కూడా. అంటే ఇవన్నీ దేని మీద? వాళ్ళు అధ్యయనశీలురు కావడం, పరిశోధనలో కొత్త ఆవిష్కరణలు చేయడం, గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్టులు వీళ్ళందరూ చేసినటువంటి పని ఏమిటంటే సమాజాన్ని చదవడం, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, రాయడం. అట్లా ఉన్నటువంటి దానిని ఈ రోజున కేర్ చెయ్యము, భిన్నాభిప్రాయం వ్యక్తమైందంటే వాళ్లను జైళ్లలోనన్నా పెడతాం, వాళ్ళని హత్యైనా చేస్తాం. అది ఈ రోజున ప్రభుత్వాల పాలసీ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు నేను ఒక సాహిత్య విద్యార్థిని, సాహిత్యం నా సబ్జెక్ట్ తెలుగు సాహిత్యం. అయితే సాహిత్యంలో మనం ఒక రచనను చదవడానికి, ఆ రచన మీద విమర్శ చేయడానికి, దాన్ని ఒక హేతుబద్ధమైనటువంటి తర్కం చేయడానికి అవకాశం ఉంది. కానీ హేతుబద్ధమైన తర్కాలను వ్యతిరేకించేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే నువ్వు మాట్లాడద్దు రామాయణం గురించి, నేను ఇప్పుడు ఒక ఉపన్యాసం ఇవ్వడానికి వీల్లేదు. నేను ఒక ఉపన్యాసం ఇస్తే అది మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ నుంచో లేకపోతే స్త్రీల కోణం నుంచో దాని మీద చేస్తే అది ఈ సమాజము, అది హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకం. అందువల్ల రామాయణం చదివితే భజన చేసుకుంటూ చదవాలి, అంతే, భజన కోసమే చదవాలి తప్పితే పరిశోధన కోసం రామాయణం చదవద్దు, మాట్లాడద్దు. అటువంటి వాతావరణం ఉన్నది. అంటే దేశంలో పరిశోధనలకు అవకాశం లేక, అభిప్రాయాలు కలిగి ఉండడానికి అవకాశం లేక, అభిప్రాయాలు కలిగి ఉంటే నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటే ఇక అసలు ఈ సమాజం ఏమి వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతుంది? అంటే ఫ్యాసిజం అనేటువంటిది సమాజాలని అణగదొక్కేటువంటిది. మొత్తం సామాజికంగా ఒక వ్యక్తిని కాదే. కొంతమంది ఈ రోజున జైళ్ళల్లో ఉండొచ్చు, కొంతమంది ఈ రోజున హత్య చేయబడచ్చు, కానీ వాళ్ళందరినీ వాటిని చూపడం ద్వారా మిగిలిన సమాజాన్ని అంతటినీ భయభ్రాంతులను చేయడం, మౌనంలోకి నెట్టడం,
బెదిరించడం ఇటువంటివి. మేము కిందటిసారి సమూహాన్ని ఒక రైటర్స్ ఫోరం పెట్టాం, సెక్యులర్ రైటర్స్ ఫోరం. ఆ సెక్యులర్ రైటర్స్ ఫోరం తరఫున వరంగల్లో ఒక మీటింగ్ పెడితే దానిలో రామాయణం మీద లెక్చర్స్ అవి 3 వస్తే రామాయణం మీద మాట్లాడడానికి మీరెవరంటూ హాల్లోకి చొచ్చుకుని వచ్చారు. అంటే దాడులైనాయి, మా మీద కేసులు పెట్టారు, ఇవన్నీ. అంటే ఏమిటి, రామాయణాన్ని ఒక ఎంఏ పిహెచ్డి, తెలుగు ఎంఏ పిహెచ్డి చేసి 35 ఏళ్ల పాటు స్టూడెంట్స్కి బోధించినటువంటి ప్రొఫెసర్కి రామాయణం గురించి మాట్లాడే హక్కు లేదు ఈ రోజున. ఇంతకంటే వైరుధ్యం ఉంటుందా? ఇంతకంటే వ్యంగ్యము, ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఉంటుందా? అంటే ఆ రకంగా నిర్బంధించటం, ఎవ్వరు ఆలోచించద్దు, ఎవ్వరు మాట్లాడద్దు, అందరి కోసం మేమే ఆలోచిస్తాం, మేమేది చెప్తామో అది మీరు చెయ్యాలి అంతే. ఏది చెయ్యాలి అనేటువంటి చెప్పటమే ఒక విలువగా మారిపోయినటువంటి దశలో ఈ ఫ్యాసిజాన్ని వ్యతిరేకించడం. అయితే ఎందుకు ఇంత ఫ్యాసిజం అనేటువంటి ప్రశ్న కూడా, ఎందుకు ఇంత అణిచివేత అంటే, మనము లోకల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ముఖ్యంగా పెట్టుబడుల ఆకర్షణ అనేదే ప్రభుత్వాలన్నిటికీ ప్రధానమైనది. వాళ్ళకు ప్రజలకు సంబంధించిన ఎజెండా ఎవ్వరూ ప్రకటించట్లే. ఇది చేస్తామని ప్రతిపక్షమైన అధికారంలో ఉన్న ప్రభుత్వమైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడదు. వాళ్ళని ఉద్దేశించుకుని మాట్లాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళని వీళ్ళు తిడతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తిడతారు, కానీ ఎవరూ కూడా ప్రజల సమస్యను మాట్లాడరు. ఈ ప్రజల సమస్యను మాట్లాడకుండా ప్రభుత్వాలు ఉన్న తరుణంలో మనం కార్పొరేటీకరణ ప్రధానమైంది. అప్పులు పెట్టుబడులు తేవడం, సమాజాన్ని వనరులను అందరినీ అప్పజెప్పడం. ఈ అప్పజెప్పేటువంటి కాంటెక్స్లో, ఈ అప్పజెప్తున్నటువంటి తరుణంలో మనము స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ ధ్యాసని, ముఖ్యంగా నిరుద్యోగత ఉంది, పేదరికం ఉంది, ఇవన్నిటిని, అట్లాగే అడవులలో మీద పెత్తనం, ఇవన్నీ ఉన్నాయి. అయితే సమస్యల వైపు మన దృష్టిని మరల్చకుండా, పెట్టకుండా, ఆలోచించకుండా, పనిచేయకుండా అందరినీ ఒక ప్రపంచాన్నే జైలుగా చేసి, దేశాన్నే జైలుగా చేసి, పైగా ఈ దేశము ప్రపంచానికంతటికీ నాయకత్వం వహించగలిగిన దేశం అని ప్రదర్శనలు ఈ రోజున జరుగుతున్నాయి కదా. ఇది విశ్వగురువు అయినటువంటి సమాజం కదా. అంటే ఒక దేశంలో ప్రజలు ఆలోచించే స్వేచ్ఛ లేక, మాట్లాడే స్వేచ్ఛ లేక, మాట్లాడేదాన్ని ఆచరించే స్వేచ్ఛ లేక ఉన్న జనం, యంత్రాలలాగా ఉన్నటువంటి జనం ఉన్న దేశం. దేశం అంటే మనుషులని గురజాడు అన్నాడు. అలాంటి మనుషులు లేకుండా నిర్జీవమైన, నిర్వికారమైన, తమ స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూసుకునే జనం ఉండేటువంటి దేశాన్ని తయారు చేస్తున్నప్పుడు ఇది విశ్వగురువు ఎట్లవుతుంది అనేటువంటిది మన ప్రశ్న. అంటే వైజ్ఞానికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా మనుషులు స్వేచ్ఛగా జీవించడానికి. అందుకని అంబేద్కర్ అంటాడు, సమానత్వం ప్రాతిపదికగా సమాజాల అభివృద్ధి ఉన్నదా? అది లేనప్పుడు ఈ సమాజం ఎంత దుర్మార్గమైందో మనం చెప్పచ్చు. అటువంటి అంబేద్కర్ని కూడా అందుకనే ఈ రోజున వ్యతిరేకిస్తున్నారు. అంబేద్కర్ అనడం కంటే రామ అనుకుంటేనో లేకపోతే ఇంకోటి అనుకుంటేనే మోక్షం వస్తుంది అని చెప్తున్నారు కదా ఈ రోజున పెద్ద మనుషులు. అంటే సమానత్వం అనే మాట మాట్లాడేవాడు చరిత్రలోనూ ఉండకూడదు, వర్తమానంలోనూ ఉండకూడదు. ఆ పరిస్థితిలో, ఎంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామిక చైతన్యం చావలేదు, అది నిలబడే ఉంటుంది అనడానికే మహిళా సంఘాలు కానీ, ప్రజాస్వామికవాదులు అడగబోతున్నామ్మా. ఏంటి, మీరు అయితే మీటింగ్లో అటెండ్ అవుతున్నారు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు, మహిళల దగ్గర నుంచి ఏ రకమైన డిమాండ్స్ వస్తున్నాయి, మహిళలు ఏం చెప్తున్నారు, ఏంటి అసలు పరిస్థితి? అంటే మహిళలని కూడా ఫ్యాసిజం ఎట్లా తయారు చేస్తుందంటే ఒక మత ఏజెంట్లుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈ రోజున సామూహిక లలితా సహస్రాలు, తర్వాత శ్రీరామనవములు, వినాయక చవితులు, ఈ పండుగలన్నీ నిరంతరం జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా అటువంటి జనంని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ రోజున కొద్దిగా ప్రజాస్వామిక చైతన్యం కలిగినటువంటి ఇలాంటి జనం ఆలోచిస్తున్నారు. అంటే మనం మన సమూహాల్లోకి వెళ్ళాలి, మనం మన సమూహాలని ఒక గుడ్డి నమ్మకాలలో కాకుండా ఒక ప్రజాస్వామిక చైతన్యంలోకి, ఒక సామూహిక చైతన్యంలోకి పరివర్తింప చేయాలి అని ఈ రోజున ప్రగతిశీల మహిళా సంఘాల మనుషులైనా, ప్రజాస్వామిక వాదులైనా, ప్రజాస్వామిక రచయితలైన వాళ్ళు కాంక్షిస్తున్నారు. అందువల్ల మాకు విశ్వాసం ఏమిటంటే, ఎన్ని వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామిక చైతన్యం మొక్కబోదు, అది మళ్ళీ మళ్ళీ చిగురులేస్తుంటుంది, అది ఒక సజీవమైనటువంటి నిర్మాణం. దాని మీద ఆశతోనే మళ్ళీ మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మళ్ళీ మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా అందరూ మహిళలతో
కలుస్తున్నాం, వారి సమస్యలు తెలుసుకుంటున్నామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ స్వేచ్ఛ చాలా అవసరమని చెబుతున్న పరిస్థితి. మంచిర్యాల అంశంలో మనం ఒకసారి మాట్లాడిద్దాం. అసలు అక్క చెప్పు, ఏంటి ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం? ఈరోజు ముఖ్య ఉద్దేశము 2 POW సంస్థలు ఐక్యత సభ ఏర్పాటు చేసినాము. దీని ఐక్యత సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలపైన రోజు రోజుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే టెక్నాలజీ అన్ని రకాలుగా ఈ దేశం అభివృద్ధి అవుతున్నప్పటికీ స్త్రీలపైన హింస అనేటువంటిది మాత్రము ఈ దేశం ఎంత అభివృద్ధి అవుతుందో ఈ హింసలు, హత్యలు, అత్యాచారాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ హింసకు కారణం ఏంటిది, ఈ మూలాలు ఏంటిది అనేటువంటిది ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్లు పరిష్కరించకుండా వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళు అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళే ఈ దేశంలో రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకుగా స్త్రీలపైన ఉపయోగించుకొని హత్యలు, అత్యాచారాలు చేస్తూ నేరస్తులను ఇడిపిస్తున్నటువంటి సంఘటన ఈ దేశంలో కొనసాగుతుంది. అట్లాగే మేమేమంటున్నామంటే ప్రగతిశీల మహిళా సంఘంగా ఈ దేశంలో ముఖ్యంగా అత్యాచారాలు, హత్యలు జరగడానికి ప్రధాన కారకాలైనటువంటి మద్యం నిషేధించాలి. ఏ ప్రభుత్వం కూడా మద్యాన్ని నిషేధించదు, ఎందుకంటే అది ప్రధాన వనరు. అంటే ఇవాళ మహిళల జీవితాలని ఛిద్రం చేసేటువంటి మద్యాన్ని ప్రధాన వనరుగా ప్రభుత్వం ఎప్పుడైతే ప్రవేశపెడుతుందో ఇంకా మహిళల పక్షాన ఏం చేస్తానని వచ్చినా, ఫ్రీ బస్ ఇచ్చినా, ఏం చేసినా కూడా ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో నార్త్ రాష్ట్రాలలో కూడా 20 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయిలు ముండమోస్తున్నారు. ఎందుకు విడవలుగా మారుతున్నారు? ఎందుకంటే మద్యం తాగినటువంటి అబ్బాయిలు కోల్పోయి విపరీతమైనటువంటి యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు. లేదా లివర్ క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది, అనేక రకాలైనటువంటి నష్టము ఇవాళ ఎవరికి జరుగుతుంది? మద్యం వల్ల కూడా స్త్రీలకు జరుగుతుంది. కాబట్టి ఈ మద్యానికి వ్యతిరేకంగా మేము గతంలో మద్యపాన నిషేధం కోసం పోరాటం చేసినాం. పెద్ద ఎత్తున అనేకం సాధించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తిరిగి మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని ప్రవేశపెట్టినాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ దేశంలో అశ్లీల వెబ్సైట్లు ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు చిన్న అమ్మాయి పైన అత్యాచారం చేసి నాలలో పడేసిండు. విచారణలో తీసుకెళ్ళి అడిగితే ఎందుకు చేసినావనంటే మొబైల్ ఫోన్లో మాకు అశ్లీల కనిపించినాయి, మాకు చేయాలనే ఉద్దేశం వచ్చింది, చేసినాం, అందులో చూసి చేసినామని చెప్తున్నారు. అంటే ఈ దేశంలో ఒక కాశ్మీర్ సంఘటన జరిగితే ఇంటర్నెట్ను మూసివేసేటువంటి మోదీ సర్కారు ఈ దేశంలో లక్షల కొద్ది, కోట్ల కొద్ది అశ్లీల వెబ్సైట్లను ఎందుకు మూసివేస్తలేరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవి ప్రధాన కారకాలను ఒకవైపు చెబుతూనే ఇవాళ లక్షల కొద్ది మనము మామూలుగా ఫేస్బుక్ ఆన్ చేస్తే కూడా అశ్లీలత కనిపిస్తూ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉంది. అంటే పిల్లలకి ఇంకా మనం ఏం చేయాలి? ఎట్లా పాఠ్యాంశాలలో చెప్పాల్సినటువంటి అంటే ఎట్లా ఉంటుంది అన్నటువంటి చెప్పాల్సినటువంటి వేరు అది. కానీ ఇవాళ విచ్చలవిడిగా లైంగిక హింస పెరగడానికి కారణమైనటువంటి వెబ్సైట్లని ఇవాళ ప్రభుత్వాలు మూసివేస్తలేవు. కాబట్టి మద్యము, డ్రగ్స్, అశ్లీల వెబ్సైట్ల మీద మేము పోరాటాన్ని చేయడానికి సిద్ధమవుతా ఉన్నాము. డ్రగ్స్ అనేటువంటిది కూడా ఇవాళ గంజాయి అనేటువంటిది గతంలో మామూలుగా మద్యం తాగేవాళ్ళు, కానీ వాళ్ళ డ్రగ్స్ అనేటువంటిది కూడా మారుమూల ప్రాంతాలకు గంజాయి వచ్చి ప్రతి 16 ఏళ్ల పిల్లవాడు గంజాయి మత్తులో మునిగి తేలుతా ఉన్నాడు. ఇలా విద్య లేదు, ఉద్యోగం లేదు, నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ ప్రశ్నించకుండా ఇవాళ ప్రభుత్వాలే వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో పల్లెల్లో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము మద్యము, డ్రగ్స్, అశ్లీల వెబ్సైట్లకు వ్యతిరేకంగా ఈ పోరాట రూపాన్ని ఎంచుకుంటాము. అట్లాగే ఇవాళ భారతదేశంలో హిందూ మతోన్మాదం పేరుతోటి హత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ భారత నార్త్ మొత్తం కూడా కతువ, హత్రాస్ లాంటి ప్రాంతాలలో మొత్తం వాళ్ళంతా కూడా మైనార్టీ దళిత స్త్రీల మీద అగ్రవర్ణాలకు చెందినటువంటి రెడ్లు కావచ్చు, దొరలు కావచ్చు, పటేన్లు కావచ్చు బాహాటంగా అత్యాచారాలు చేసి ఆ ఊళ్ళకు ఎవరి రాజకీయ నాయకుల్ని, మహిళా సంఘాలని రానివ్వకుండా వాళ్ళే తీర్పు యథేచ్ఛగా గల్లలు ఎగిరేసుకొని దళిత మహిళలు కనిపిస్తే రేపులు చేయొచ్చు అన్నటువంటి ఒక అధికారం ఇవాళ మోదీ సర్కార్ ఇచ్చింది. ఇవాళ మణిపూర్ సంఘటన ఒక ప్రయోగశాల. ఏం చేస్తూ ఉంది? ఇవాళ యావత్ భారతదేశం చూస్తుండగా ఒక భారత స్త్రీ బట్టలిప్పి ఊరేగించి మణిపూర్లో ఊరేగిస్తుంటే ఏం నీతి కొనసాగుతుంది ఇక్కడ? దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి పాలన భారతదేశము మోదీ కనుసన్నలలో మోదీ ప్రవేశపెట్టి మోదీ కొనసాగిస్తూ ఉన్నాడు. మోదీ పూర్తిగా దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అట్లాగే ఈ కుస్తీ పోటీలో ఉన్నటువంటి మల్ల యోధురాలు లైంగిక హింస నేను గురైనని తను బయటకు వచ్చి పోరాటం చేస్తే మల్ల యోధుల పైన కేసు పెట్టి లాఠీలు జులిపించి ఆ మల్ల యోధుల మీద ఎవరైతే ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్
లైంగిక హింసకు పాల్పడ్డాడో అతన్ని రక్షించి అండదండలు అందించి వీళ్ళ మీద కేసులు పెట్టి లాఠీలు జులిపించి తిరిగి పార్లమెంట్ ఎన్నికలలో బ్రిభూషణ్ సింగ్ కొడుక్కి పార్లమెంటు సీట్ ఇచ్చింది. అంటే ఈ దేశంలో బీజేపీ సర్కారు ఏం కోరుకుంటా ఉంది? స్త్రీల పైన లైంగిక హత్యలు అత్యాచారాలు యథేచ్ఛగా చేయొచ్చు అనేటువంటిది బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కొనసాగిస్తూ ఉంది. అట్లాగే ఇవాళ రాష్ట్రానికి వచ్చినప్పుడు సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మహిళలకు ఏమీ చేసింది కనబడట్లేదు. ఇవాళ బడ్జెట్ కానీ ఏది చూసినా కూడా నామమాత్రంగా ఉంది. బస్ ఛార్జీలు అనేటువంటి మహిళల ఆర్థిక స్వేచ్ఛనిచ్చేవి కాదు. ఇవాళ అనేక పరిశ్రమలు ఇక్కడ ప్రవేశపెట్టాలి. ఆ పరిశ్రమలలో మహిళలకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మద్యము, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదలాలి. ముఖ్యంగా 2500 జీవన భృతి ఇస్తానని చెప్పినటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి తప్పిండి సంవత్సర కాలం అయిపోయింది. మహిళలకు ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలు కొరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళల్ని కదిలిస్తాం, పోరాటాలు చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘం POWగా ఈ ఐక్యత సభలో మేము పోరాట పిలుపుని ఇవ్వబోతున్నాం. ఇది పరిస్థితి. మహిళల సాధికారిక దిశగా మేము రానున్న రోజుల్లో పక్కాగా ఉద్యమాలను రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు CPIML నుంచి విడిపోయిన 2 పార్టీలు కలుస్తున్నాయి. అందులో భాగంగానే ప్రగతిశీల మహిళా సంఘం POW మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో అందరూ వారి అభిప్రాయాలను కూడా చెప్పారని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళా సాధికార దిశగా చేసిన హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో సీరియస్గా ప్రతిఘటిస్తామని చెబుతున్న పరిస్థితి. సుమంతో అవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.